నమస్తే అండి. ఇప్పుడు మనము బెల్లీ ఫ్యాట్ అనేది అంటే ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం. జనరల్గా ఊబకాయం అంటే శరీరం మొత్తం లావుగా ఉంటుంది, కానీ కొంతమందిలో మనిషి మొత్తం నార్మల్గా ఉంటారు. పొట్ట బొజ్జ దగ్గరికి వచ్చేసరికి లావు అయిపోతుంది. దాన్ని మనం బెల్లీ ఫ్యాట్ అంటాం. ఒక్కొక్క ఏరియాలో ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోతుంది. అక్కడ అంతా సమకూరడం వల్ల అది చర్మం ఎలాస్టిసిటీ పెరిగిపోయి పెద్దగా అనిపిస్తుంటుంది. సో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, ఎక్సర్సైజ్ లేని వాళ్ళల్లో, తర్వాత వెయిట్ కొంచెం అనిపించే వాళ్ళలో మీడియంగా ఉన్న బాడీ మొత్తం బెల్లి వచ్చేసి ఫ్యాట్ పెద్దగా బొజ్జ ముందుకు వచ్చేస్తుంటుంది. చాలామందిలో చూస్తుంటాం బెల్ట్ పెట్టి గట్టిగా దాన్ని ఒక బ్యాగ్ టైప్లో ప్రెస్ చేసి మరీ కట్టుకుంటుంటారు. వాళ్ళు చాలా బాధాకరం అనిపిస్తుంది చూడడానికి. ఎందుకంటే ఎలాస్టిసిటీ మజిల్ సాగిపోతుంది అట్లా ముందుకు, లోపల ఫ్యాట్ ఉండడం వల్ల. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. దానికి తోడు ఎక్సర్సైజ్ అంటే కేవలం వాకింగ్ చేస్తేనే సరిపోదు. బెల్లి అంటే ఎక్కడైతే ఉంటుందో దానిపైన కొన్ని యోగాసనాలు ముఖ్యంగా అవి చేయడం వల్ల మనకు ఫ్యాట్ తగ్గే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా మనకు కొన్ని ఈ ఫ్యాట్ తగ్గడానికి కొన్ని టిప్స్ చెప్తాను నేను. అక్కడ జస్ట్ కాపడం లాంటిది పెట్టి చేయడం వల్ల కూడా ఆ వేడికి కొంత కరిగిపోయి ఫ్యాట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక 10 to 15% మాత్రమే. మిగతాది ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మజిల్లో ఫ్యాట్ అనేది ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. యోగాసనాలు, తర్వాత మినిమం చిన్న చిన్న డ్రిల్ చిన్నప్పుడు చేసేవాళ్ళు కదా, అట్లాంటివి చేయడం వల్ల, యోగాసనాలు ముఖ్యంగా చేయడం వల్ల బెల్లి ఏదైతే ఉందో బొజ్జ భాగము నేలపైన ఉండాలి. తర్వాత తల కాళ్ళు ఇట్లా పట్టుకొని చేసేయడం వల్ల ఆ ఫ్యాట్ అనేది అరుగుదల దాని మీద ప్రెజర్ పడి కొంచెం కొంచెం కరుగుతూ వస్తుంటుంది. తర్వాత వీలైనంత వరకు బెల్ట్ పెట్టుకోవడము, దీనివల్ల కూడా కొంత మజిల్కు స్ట్రెంగ్త్కు కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్త పాటిస్తూ మనం ఎటువంటి ఫుడ్ తింటున్నాం గమనించాలి. మంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినడం వల్ల ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి కొన్ని ఎక్సర్సైజులు ఇట్లా వెనక ఇట్లా నడుము వంచడం, నడుము తిప్పడం, ఇట్లాంటివి చేయడం వల్ల కూడా కొంత మజిల్ పైన ర్యాపిడ్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. దానివల్ల కూడా కొంత ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఏదైనా కొంచెం స్టార్టింగ్లో ఉంది అనగానే మీరు కేర్ తీసుకుంటే అంత ప్రాబ్లం రాదు. కానీ ఆల్రెడీ బాగా ఎలాస్టిసిటీ 90% ముందుకు పోయిందనుకో, దానికి కొంత టైం పడుతుంది. ఓపికతో చేసుకోవాలి. ఈ విధంగా బెల్లీ ఫ్యాట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యలో కొన్ని సర్జరీలు, లేజర్లు, కొన్ని లైపోసక్షన్లు అన్నీ వచ్చినాయి. కానీ అది ఓన్లీ టెంపరీ, ఇన్స్టెంట్గా రిలీఫ్ కావచ్చు. కానీ మళ్ళీ వితిన్ 1 or 2 months మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ బేసిక్గా మీలో మెటబాలిజం, బాడీ తత్వం ఏ విధంగా ఉంటుంది దాన్ని మనం గమనించి కొన్ని మందులు వాడుకోవడము, తర్వాత ఇలాంటివి చేయడం, కొన్ని ఆహారపు అలవాట్లు మానుకోవడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, యోగా ఇట్లాంటివి చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మనకు ఆ బెల్లీ ఫ్యాట్ అనేది పర్టికులర్గా తగ్గించవచ్చు. జనరల్గా ఒబేసిటీ అంటే తగ్గించడం వేరు. ఓన్లీ బెల్లీ ఫ్యాట్ మాత్రమే తగ్గాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు మనం తీసుకున్న ఆహారం, తర్వాత ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండేటివి చూసుకోవాలన్నమాట. నిద్ర చక్కగా పోవడం, ఇవన్నీ కూడా ఫ్యాట్ అనేది కొంత కంట్రోల్ చేసుకుంటూ వస్తుంటుంది. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఫిజికల్ ఎక్సర్సైజ్, బెల్ట్ పెట్టుకోవడం, వేడి కాపడం పెట్టడం వల్ల కూడా కొంత కంట్రోల్లోకి వస్తుంది. సో ఈ విధమైన జాగ్రత్త పాటించడం వల్ల మనం దీంట్లో హార్డ్ ప్యాక్స్ అంటాం కదా, హార్డ్ ప్యాక్స్ పెట్టుకోవడం, దీనివల్ల తగ్గే అవకాశాలు చాలా మటుకు మెరుగవుతాయి అన్నమాట. సో ఇలాంటి జాగ్రత్త పాటిస్తూ మంచి సాత్విక ఆహారం తినడం, ఫ్యాట్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇవి చేయడం వల్ల మనం కొంత కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మీకేమైనా టిప్స్ కావాలంటే మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని సంప్రదించండి. మంచి మందులు ఉన్నాయి. దీనికి సపోర్ట్గా మనం అలవాట్లు మార్చుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ కావచ్చు. నమస్తే.